కాసులు కురిపిస్తుందనుకున్న పంట కన్నీళ్లు తెప్పిస్తోంది. నిన్న మొన్నటి వరకు ధరల సమస్యలు, ఇప్పుడు అధికంగా పండించిన పంటపై అపరాధ రుసుం విధింపు, మార్కెట్లలో అనిశ్చితి, మందగించిన కొనుగోళ్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 ఏళ్లుగా లాభాలందించిన పొగాకు పంట ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. అదనపు పంట కొనుగోలు విషయంలో అనిశ్చితి నెలకొనడంతో 5 కొనుగోలు కేంద్రాల్లో వేల నిలిచిపోయింది. రైతుల ఇళ్ల దగ్గర నిల్వ ఉన్న 40% పంట కొనుగోలు చేయాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సాగు సమయం ముంచుకొస్తూ ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఉన్న పంట కొనడం లేదు, కొత్త పంట సాగు చేస్తే దిగుబడుల్ని కొంటారా అన్న సందిగ్ధంలో ఉన్నారు రైతులు. వ్యాపారులు సిండికేట్ గా మారడం, వేలం కేంద్రాలు ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా గిట్టుబాటు ధరలు దక్కక బావురుమంటున్నారు రైతులు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండు లేదన్న సాకుతో ధరలు తగ్గిస్తూ తమని దోచుకుంటున్నారని రైతులంటున్నారు. పొగాకు బోర్డు రంగంలోకి దిగి కొనుగోళ్లు చేపట్టి వ్యాపారులతో పోటీ పడాలని రైతు సంఘాలు కోరినా ఫలితం లేకుండా పోతోంది. కొనుగోళ్ల సీజన్ ముగిసిపోయే సమయం వచ్చినా లో గ్రేడ్ పొగాకు ఇంకా 40% రైతుల దగ్గరే ఉండిపోయింది. గత ఏడాది 300కు పైగా పలికిన పొగాకు కేజీ ధర నేడు 240 రూపాయలకి మించి ధర పలకడం లేదు. ప్రతిరోజు 150 వరకు వేలం నుంచి బేళ్లు వెనక్కి వెళుతున్నాయి. ప్రకాశం రీజియన్లో 11 వేలం కేంద్రాల పరిధిలో 30,000 మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. పొగాకు బోర్డు ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకి అనుమతి ఇవ్వగా పరిమితికి మించి 88,000 హెక్టార్లలో సాగు చేశారు. పంట ఉత్పత్తి పరిమాణం 105.27 మిలియన్ కిలోలుగా బోర్డు అంచనా వేయగా ఉత్పత్తి 162 మిలియన్ కిలోలు దాటనుంది. కొనుగోళ్లు ఊపందుకుంటున్న తరుణంలో దళారులు, బయ్యర్లు కుమ్మక్కయ్యారని రైతులంటున్నారు. వేలం కేంద్రాలకు వచ్చిన వాటిలో 10% బేళ్లకు మాత్రమే అత్యధిక రేటు, అంటే కిలోకి 280 చెల్లిస్తూ మిగతా ఉత్పత్తికి ఇష్టమొచ్చిన రేటుకు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరోవైపు పొగాకు మార్కెట్లో 40% పైగా నో బిడ్డింగ్ జరగడం వల్ల రైతులు పొగాకు బేళ్లను తీసుకువచ్చి తిరిగి తీసుకువెళ్లాల్సి రావడంతో వ్యయ ప్రయాసలకి గురవుతున్నారు. ఈ సంవత్సరం పండించిన పంటలో మార్కెట్ లేదు, లో గ్రేడ్స్ బాగా విపరీతమైన డౌన్ రేటు. 20,000 నుంచి పెట్టి ఇవాళ 11,000కి తీసుకొచ్చినా కూడా కొనే నాదుడు లేడు. తీసుకురావడం రైట్ పొగాకు ఏందనుకుంటే ఆల్రెడీ మాకు ఎక్కువ అంతా అప్పుడు 22-23 మీద అమ్ముకున్నాము. ఏముంటే ఇక 2 చెక్కులు 3 చెక్కులు కొంతమంది దగ్గర ఉన్నోళ్ళు అనాథరైజేషన్లో లో గ్రేడ్లు ఉన్నాయి ఎక్కువ, బ్రైట్ కొంతమందికి స్టోరేజీలో ఉండ. గవర్నమెంట్ బర్లీ పొగాకుకి సపోర్ట్ ఇచ్చారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ ఇవ్వలేదు. విదేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరిగిన కారణంగా ఈ ఏడాది రైతులకి దేశీయ మార్కెట్లో నష్టాలొచ్చాయి. దేశీయ పొగాకు రైతులకి ప్రయోజనం చేకూర్చేలా పొగాకు బోర్డు వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేస్తే తప్ప గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి నెలకొంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోలేకపోతున్నాయని రైతులంటున్నారు. నిరుడు మార్కెట్ చూసి వ్యవసాయం, పొలాలు, బ్యానీలు అన్ని కౌళ్లు పెరిగినాయి. అదే మార్కెట్ ఉంటుందని ఆశపడి పొలాల వ్యవసాయం కొనసాగించాం. ఈ సంవత్సరం బోర్డు మొదలుకొని అప్ అండ్ డౌన్ నడుస్తూ నెంబర్ 21,000 కూడా అమ్మి నోబిట్లు పడి చాలా ఇబ్బంది పడి 6 కష్టకు వచ్చేకల్లా రైతుల కాడ మేలింపుగా అంతా అమ్ముకోవడం జరిగింది. లోగేడు గత సంవత్సరం 34,000, 25,000 నడిచింది. అదే విధంగా ఉంటుందని గట్టి మాడు తీసుకొస్తే 16,000 కొని కొదవి నోబిట్లు పెట్టడం జరిగింది. అదనపు పంట కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సర్వీస్ ఛార్జీలు విధించింది. దక్షిణాన సర్వీస్ ఛార్జీల మూలంగా 50 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. గత ఏడాది వరకు పండించిన అదనపు పంటపై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు విధించలేదు. సాధారణంగా 1% సర్వీస్ ఛార్జీతో కొనుగోలు చేశారు. ఈసారి ఈ సర్వీస్ ఛార్జ్ 2% నుంచి 3% వసూలు చేయడంతో రైతులు లబోదివ్వమంటున్నారు. ఈ సంవత్సరం పొగాకు ఎగువ మంచి పొగాకు ఏమో కొంటున్నారు, తక్కువ నాసి రకం పొగాకు ఏమో కొంటలేదు. ఇంటికి బోర్డుకి తిప్పుతున్నారు. బ్యార్నీకి వచ్చి కనీసం 4 లక్షలు పోయేటట్టుగా ఉన్నాయి రైతుకి. కనీసం లో గ్రేడ్లు ఏమన్నా ఒక కేజీకి 10 రూపాయలు వేసన్నా కొంటే యావరేజ్న కొంతన్నా సెసులుబాటుగా ఉంటుంది రైతుకి. నష్టపోతున్నారు బాగా. మళ్ళీ ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ దీనికి పోయిన 3 సంవత్సరాలు లేదు పెనాల్టీ, ఇప్పుడు కొత్తగా పెనాల్టీ
ఏంది గవర్నమెంట్ ఏం ఆదుకునే పనే లేదు. మరోవైపు దక్షిణాదిలోని అన్ని వేలం కేంద్రాల్లో అదనపు పంట కొనుగోళ్లకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేలం కేంద్రాల వారీగా నిర్వహించిన రైతు కమిటీల సమావేశాల్లో అదనపు పంట కొనుగోళ్లపై 2 నుంచి 3% అదనపు సర్వీస్ ఛార్జీలను వేలంపాట నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అదనపు సర్వీస్ ఛార్జీ నో బిడ్డింగ్ ప్రకటించడం, గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు బేజారవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరితో తమ సమస్యలు తెలుసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.